మిరపలో కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. రెండోది ఏంటన్నమాట? కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. బ్రాకెట్లో ఏం పెట్టారు చూడండి, డై బ్యాక్ అని పెట్టారనమాట. డై బ్యాక్, కొమ్మ ఎండిపోవడం మరియు కాయ కుళ్ళిపోతుంది. దీనిలో జరిగేది ఏంటంటే కొమ్మ ఎండిపోద్ది, అలాగే కాయలు ఏమైనా ఉంటే కాయలు కుళ్ళిపోతాయి అన్నమాట. ఇది దీని తెగులు. ఇది చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించినటువంటి తెగుళ్ళు ఇది ఒకటి. మిరపలో చాలా ఎక్కువ డ్యామేజ్ కలిగించేది ఇది ఒకటి అనమాట. కొమ్మ ఎండు తెగులు అంటే కొమ్మలు కదా ఇవి, కొమ్మలన్నీ కూడా ఎండిపోతాయి. కొమ్మలన్నీ ఎండిపోతుంటాయి అన్నమాట. కొమ్మలన్నీ ఎండిపోతుంటాయి. కాయలు ఏమన్నా కాసేటట్టయితే కాయలేమో కుళ్ళిపోతుంటాయి. అది రెండు రకాల నష్టాలు. మొక్క చనిపోతుంటుంది, కాయలు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. అలా జరుగుతుంది అనమాట. సో ఇది దేనివల్ల వస్తుందంటే వ్యాధికారకము కొలిటోట్రైకమ్ క్యాప్సైసి. తెలుగులో కూడా రాసుకోవచ్చు కొలిటోట్రైకమ్ అంటే చదువుకోవడానికి వీలుగా రాసుకోండి తెలుగులో. కొలిటోట్రైకమ్ క్యాప్సైసి, కొలిటోట్రైకమ్ క్యాప్సైసి. దీని కారకమేమో కొలిటోట్రైకమ్ క్యాప్సైసి. కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. బ్రాకెట్లు ఏమన్నారంటే డై బ్యాక్ అన్నారు అన్నమాట. డై అంటే ఏంటి? చనిపోవడం. బ్యాక్ అంటే వెనక్కి. బ్యాక్ అంటే వెనక అని అర్థం కదా. డై అంటే చనిపోవడం. డై బ్యాక్ అనమాట. అంటే వెనక్కి చనిపోవడం అని అర్థం. అక్కడ రాసుకోవాలి వెనక్కి చనిపోవడం అని. అంటే మనకు తెలుస్తుంది అనమాట, దాని మీనింగ్ ఏంటో తెలుస్తుంది. వెనక్కి చనిపోవడం. డై బ్యాక్ తెలుగులో ఏంటంటే వెనక్కి చనిపోవడం. ఈ వెనక్కి చనిపోవడం ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఈ శిలీంధ్రం నేలలో బహిర్గతంగా ఉండి గాలి ద్వారా శిలీంధ్ర బీజాలు వ్యాప్తి చెందుతాయి. నేలలో ఉంటుంది. ఇది కూడా నేలలో అనే మాట అంటర్లైన్ చేయండి. నేలలో ఉంటుంది. అలాగే వర్షాకాలంలో గాలితో కూడిన వర్షం ద్వారా వ్యాప్తి జరుగుతుంది. వర్షాకాలంలో ఎలా జరుగుతుంది అన్నమాట? గాలి వర్షము ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు వ్యాప్తి జరుగుతుంది. పుస్తకాలు అంత గట్టిగా తీయకండి. అవి ఏమన్నా ఇనప రేకులే ఏంటి? ఇనప రేకులా అవన్నీ పుస్తకాలు ఏమన్నా ఇష్టానుసారంగా తీసి పెద్ద సౌండ్ చేయడానికి? పుస్తకాలు ఎలా తీయాలో అలాగే తీయండి. పేజీలు ఎలా తీయాలో అలా తీయండి. పేజీ మారగానే పెద్ద శబ్దం రావడం అంత అవసరం లేదు. పుస్తకాల పట్ల గౌరవం లేదు, నీ చదివే రాదు. నీ పుస్తకాన్ని నువ్వు పేజీని ఎలా తీస్తున్నావో నీ రెక్లెస్నెస్ అక్కడే తెలిసిపోతుంటుంది అనమాట. నీకెంత ఇంట్రెస్ట్ ఉంది, నీకెంత ఇది ఉందా అనేది అక్కడే నీ పనుల్లోనే తెలిసిపోతుంటాయి. ఏమండి పేపర్ ఇలా జాగ్రత్తగా తిప్పలేరా? పేపర్ జాగ్రత్తగా తిప్పడానికి మళ్ళీ దానికి ఒకసారి పెద్ద సౌండ్ ఇలా చేయడం, ప్రతిసారి ఇలాంటివి చెప్పడం ఏంటి అది అలాగా? అది కనీసం కామన్ సెన్స్ అనమాట. పేపర్ ఎలా తిప్పాలో రాకుండా ఉంటే మీకు అందుకే చదువు రావట్లేదు ఎవరికి కూడా. మినిమం జ్ఞానం లేదు కనీసం. అంటే పేపర్ ఇలా అవుతుందంటే నాకు భయం వేస్తుంది, మీరు ఎంత సౌండ్ చేస్తారో అని. పేపరు అదే పేజ్ కంప్లీట్ అవుతుంది అనేటోడికి నాకు భయం వేస్తుంది అనమాట. బుక్ తీసి కింద పడేసినోడు ఒకడు ఇలాగా, లేకపోతే దాన్ని ఒకసారి ఇరిచినోడు ఒకడు, దాన్ని పెట్టినోడు ఒకడు, ఇలాగనమాట. అది చాలా తప్పది. అందుకే మనకి సరిగ్గా చదువు రాదనమాట. మనం కొంత దాని పట్ల ఇది కూడా కలిగి ఉండాలి. పేపర్లు అంత నిర్లక్ష్యంగా తీస్తారా? అంత పెద్ద శబ్దం చేయడం ఏంటి అంటే మీ దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు. క్లాసుల మీద నేను చెప్పే క్లాస్ మీద కూడా అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఏదో మొక్కుబడి కోసం అటెండెన్స్ కోసం రావాలి కాబట్టి వస్తుంటారు అనమాట. అంతే కదా, అటెండెన్స్ కోసం రావాలి కాబట్టి వచ్చి కూర్చుంటూ ఉంటారు. అలా శిలా విగ్రహాల్లో అలాగో కూర్చుని ఉంటుంటారు. మినిమం ఏది ఉండదు. ఏదైనా ఇలా జరుగుతుంది, పక్కన వాళ్ళు పేజీ తిప్పితే ఆ పేజీని ఒకసారి బలవంతంగా తీసి అవతల పెట్టడం. మీ పరిస్థితి కనుక ఇప్పుడైనా మారకపోతే మళ్ళీ మొదటి సెమిస్టర్ ఏదైతే రిపీట్ అయిందో దానికి డబల్ రిపీట్ అవుతుంది. మీకు ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదన్నమాట. మరి అవన్నీ ఇప్పుడే మారడానికి ప్రయత్నం చేయండి. అందుకే మీకు ఇంత విపులంగా చెప్పడం, ఇవన్నీ చెప్పడం. పేజీలు ఇప్పుడు మీరు తిప్పినట్టుగా పేజీలు తిప్పాలంటే కనీసం 10 క్లాసులు సరిపోతాయి మనకి మొత్తం ఓవరాల్గా. పేజీలే కనుక తిప్పాలంటే ఎంత టైం సరిపోద్ది? 10 క్లాసులు చాలు మీకు మొత్తం అన్నీ కూడా తిప్పేసి అనమాట. ఒక్కో క్లాసులోనూ 10 క్రాపులు, 15 క్రాపులు అయిపోయి మళ్ళీ రివిజన్ కూడా 2 సార్లు అయిపోద్ది అనమాట. చెప్పినప్పుడు మూసుకొని జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ చూపెట్టాలన్నమాట. నీకు ఎంతకన్నా పనులు ఏం లేవు కదా. ఇప్పుడు కాలేజీలో ఈ చదువు వినడం కంటే అదర్ యాక్టివిటీస్ ఏం లేవు కదా. బయట ఏదైనా ఉద్యోగం చేయాలి, లేకపోతే పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా మీకు అందరికీ.
చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో. సో వీళ్ళందరికీ మళ్ళీ కాపురాలు చేసుకోవడం, ఇవన్నీ పిల్లల్ని చూసుకోవడం, బడికి పంపించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మీకు పనులన్నీ. మరి అందుకే కదా ఇప్పుడు ఏదో ఎంత తొందరగా క్లాస్ అయిపోతే బయటికి వెళ్ళిపోదాము, ఎంత తొందరగా వెళ్తే పిల్లల్ని స్కూల్లో దిగబెట్టాలి, మళ్ళీ స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకురావాలి, ఆడికి ఏదో టిఫిన్ బాక్స్ పెట్టాలి, వాడికి ఏవో చేయాలి, అన్నీ చేయాలి. ఈ పనుల్లో ఉన్నారు మీరు. మరి అలాగుంటే కుదరదు. పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి. మరి పుట్టింటికి పంపించేయండి. ఆవిడెవరైనా ఉంటే పుట్టింటికి గట్ట పంపించేసి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ మాల్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటంటే తొందరగా వదిలేసి వెళ్ళిపోతాం, కాసేపు పిల్లలతో కాసేపు ఖాళీగా గడుపుదాం అన్నట్టు ఉంది మీ పరిస్థితి. మీకు అక్కడ ఏమైనా రూమ్లు గట్ట తీసుకున్నారా ఏంటి ఆ బంగారం కాలనీలో? సాయంత్రం వల్ల వెళ్తుంటారు కదా చిన్న చిన్న బ్యాగులు ఇలాంటివి పట్టుకోండి. అదొకటి బాగా మీకు కామన్. మిగతా ఎవరు వెళ్ళరు, ఈ హార్టికల్చర్ వాళ్ళు వెళ్తుంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి చిన్న బ్యాగులు తీసుకుని వెళ్తుంటారు. సో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టే నేను భావిస్తున్నాను. నాకు మధ్యలో కనపడే ఎవరైనా సరే నేను వెళ్ళేటప్పుడు నాకు కనిపించే ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళి అయిపోయినట్టే నేను భావిస్తున్నాను. అర్థమైందా? ఓ మనోడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే అన్నట్టు అయిపోతుంది నాకు. నేను అలాగే అనుకుంటున్నాను, ఇప్పుడు అలాగే అనుకుంటుంటాను కూడా. అర్థమైందా? కొంచెం అలాంటివి ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. మీరు ఇంటికి పంపించేయడమో లేకపోతే ఏదో చేసి కొంచెం చదువు మీద ఏం చేయాలన్నమాట కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత చూసుకోవచ్చు, తర్వాత అవన్నీ చేసుకోవచ్చు. పిల్లలు గట్టి ఉన్నారు ఎవరికైనా? మరి అది కూడా ఉంటే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. స్కూల్లో జాయిన్ చేయడం, స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ లేదా స్కూల్లో తీసుకురాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు తిట్టేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ టెన్షన్లో ఉంటున్నారు మీరు అందరూ. అంతేనా? అదే టెన్షన్స్లో ఉంటున్నట్టున్నారు మీరు అందరూ. అందువల్లే మీరు ఇక్కడ ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అందుకే పేపర్ అంత గట్టిగా తీస్తున్నారు. మీరు రీజన్ అది. ఈ పేపర్లు గట్టిగా ఇష్టానుసారంగా ఇలా ఒకసారి గట్టిగా తీసేయడం అనుకునేటువంటి రీజన్ ఏంటనమాట, ఇంటి దగ్గర పిల్లలు అది మీకు అంతకన్నా ఇంకేం చేస్తాము. అక్కడ పడే చిరాకంతా ఇక్కడ మా మీద పడ్డాం. మేమేదో మిమ్మల్ని ఇక్కడ బంధించేసి చెప్పించినట్టు, లేకపోతే అనవసరంగా చెప్పకూడదు ఏదో మీకు చెప్పేస్తున్నట్టు. అంతేనా? మరి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఒకవేళ పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే పుట్టింటికి పంపించేయండి. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం చదువులు ఎక్కడో వేసి మీ ఇంటి దగ్గర చదివించుకోండి దయచేసి. సాయంత్రం వెళ్ళి అందరికీ ఇదే చెప్తున్నాను కదా, ఈవినింగ్ పూట పంచులు పట్టుకుని వెళ్తుంటారా వాళ్ళందరికీ నేను చెప్పే విన్నపం అదొకటే. అర్థమైందా? కొంచెం ఇక్కడ మనం వచ్చామంటే చదువుకోవడానికి వచ్చారంటే క్లాసులు చెప్తున్నాం, ఎన్నో చెప్తున్నాం అనమాట. చాలా విషయాలు అందరూ చెప్తుంటారు. వచ్చిన టీచర్లు అందరూ కూడా ఏం చేస్తారనమాట, అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చాలా కొత్త విషయాలు చెప్పాను కదా, స్ప్రేయింగ్కి డ్రెంచింగ్కి తేడా చెప్పాను ఇందాక. మరి ఎలా తెలుస్తాయి కదా నీకు? అసలు ఈ క్లాస్ రూమ్లో ఉన్న టైం అంతా కూడా నీ మైండ్ ఫుల్ యాక్టివ్గా ఉండాలి. ఎవరైనా ఏదైనా కొత్త విషయం ఏదైనా చెప్తారేంటా అన్న ఫీలింగ్తో ఉండాలన్నమాట. అదే తప్ప బలవంతంగా చదువు అని నేను చెప్పడం ఏంటి? పరీక్ష ముందు రోజు ఎలాగో చదువుతారు, లేదా ముందు రోజు ఎలాగో చదువుతారు, ఏదో చదువుతారు, 4 మార్కులు వస్తే పాస్ అయ్యి వెళ్ళిపోతే ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదనమాట. థియరీ ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రాక్టికల్గా ఫీల్డ్ అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. మిరప గురించి నేను చెప్తున్నాను. మిరప గురించి నార్మల్ ఇవన్నీ కూడా మీరు చేశారు చాలావి. నార్మల్ వేసారు, నారు తీశారు, నారు తీసుకెళ్ళి మెయిన్ ఫీల్డ్లో నాటారు, ఇవన్నీ చేశారు. నేను ఈరోజు ఎందుకు అంత చెప్పాను? సో దాని ద్వారా ఏంటంటే మీరు చేసినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్కి మన శాస్త్రీయంగా మనకి ఇచ్చినటువంటి థియరీకి సరిపోవాలన్నమాట. ఎందుకు చేస్తున్నామనే తెలియాలి ముందుగా. అసలు అన్నిటికంటే ముందు నేనేం చెప్పాను, చిన్నగా ఉండే విత్తనాలు ఉండేటువంటి వాటిని కూడా నార్మల్గా పెంచుతామని చెప్పాను. మరి అది తెలియాలి కదా, లాజిక్ తెలియాలి కదా. మరి ఆ లాజిక్ తెలియకపోతే కష్టం కదా. ఎందుకు నార్మల్ వేయాలి? ఇప్పుడు అదే మనం మొక్కజొన్న ఉంది, దాన్ని నేరుగా విత్తనాలు ఎందుకు వేస్తున్నాం, దానికి కూడా నార్మల్ వేసుకోవచ్చు కదా. ఇలాంటి డౌట్లు రావాలి ఎవరికైనా సరే. అప్పుడు కొంచెం నువ్వు లైన్లో పద్ధతిలో వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అదేమి లేకుండా ఏదో కూర్చున్నాము, గంట అయిపోయింది, గంట తర్వాత వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం అంటే ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, మీకు అంతకన్నా ఉపయోగం లేదు. మాకు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగో స్ప్రేయింగ్ అంటే ఏంటో మాకు తెలుసు, డ్రెంచింగ్ అంటే ఏంటో మాకు తెలుస్తుంది. కానీ చెప్పినప్పుడు ఆ విషయాలు గ్రహించడానికి కొంచెం మైండ్ కూడా ఇది ఉండాలన్నమాట. నా ప్రతి పేపర్ అయ్యేటప్పుడు అదే టెన్షన్, ఎంతమంది ఈసారి ఎంత పెద్ద సౌండ్ చేస్తారో ఏంటో అని చెప్పి. మామూలు కొంచెం ఆ మాత్రం ఉండాలి కదా. బుక్ అని అంటే ఒక దాని పట్ల కొంచెం ఒక గౌరవం ఉండాలి, అవన్నీ ఉండాలి. అది ఇంత సౌండ్ చేయకూడదని ఉండాలి క్లాస్ రూమ్లో. అందుకే మనం ఫ్యాన్స్ అని ఆపుకుని చెప్పుకుంటున్నాం. సో కొంచెం చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మీ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి. కొత్త కొత్త విషయాలు ఎవరో ఒకరు చెప్తుంటారు. క్లాస్కి వచ్చినప్పుడల్లా కొన్ని సబ్జెక్ట్ని నీకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక విషయాన్ని, ఏదో లేకపోతే కొత్త విషయాన్ని ఏదో అని చెప్తుంటారు. అట్లీస్ట్ ఆ టెక్నిక్స్ అయినా గుర్తుపెట్టుకోవాలన్నమాట.
మరి ఏమి లేకుంటే మీకు మార్కులు రావు, ఏమీ రావు. అలా మామూలుగా 5-10 మార్కులు ఎక్కడో అలా ఉండిపోతారు అంతే. పార్టీ 9 మార్కులు వచ్చినా 0 వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి మేధావులు. పార్టీ 9 తెచ్చేసుకుని 0 వచ్చిన వాళ్ళు, పార్టీ 9 తెచ్చేసుకుని 1 మార్కు వచ్చిన వాళ్ళు, వీళ్ళు అపర మేధావులు. మరి వీళ్ళ తెలివితేటలు మరి అంతా ఇంత కాదు. ఈ అమ్మాయిలు ఉంటారే మరి వాళ్ళు చాలా మేధావితనం అనమాట. అసలు విషయాల్లోనూ చదువుల్లోనూ ఉండదు వీళ్ళకి గొడవలు. వీళ్ళు ఇలాగ అన్నారంటే వాళ్ళు చదువుకోవద్దు అంటున్నారని ఒకరు, చదువుకోమంటారని ఒకరు, వీళ్ళు గొడవలు అనమాట ఇవి. అందరూ కలిపి చక్కగా చదువుకుందాం అనేటువంటి ఉద్దేశాలు లేవు వీళ్ళకి. అందరూ కలిపి చదువుకుని మంచి గ్రేడ్ తెచ్చుకుందామన్న టార్గెట్ ఎవరికీ లేదు అసలు. ఒకళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు. అందరూ అన్ని క్యారెక్టర్స్ 4, 3, 7 ఉన్నారు ఇక్కడ. చాలామంది ఇంకో 2-3 రాలేనట్టుంది. 7 డిఫరెంట్ క్యారెక్టర్లు అనమాట. మరి ఎన్ని గొడవలు అనుకుంటారు. మళ్ళీ వీళ్ళందరికీ పంచాయతీ అక్కడ కాలేజీలో టీచర్లందరి మధ్యలో పంచాయతీ. ఈ పంచాయతీలో మళ్ళీ కాసేపు కన్నీళ్ళు కార్చడం, మళ్ళీ అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్, ఇవన్నీ అనమాట. ఎవరో మేము చదువుకుంటామంటే వీళ్ళు చదువుకొనివ్వట్లేదని కొంతమంది, చదువుకోనివ్వలేకపోవడం ఏంటి, ఆర్డర్లు పాస్ చేయడం ఏంటి, వీళ్ళందరికీ అదేదో. ఇప్పుడైనా సెట్ అయ్యారా లేదా? ఇప్పుడైనా కలిసి ఉంటున్నారా, కలిసి ఉండట్లేదు? పక్కన కూర్చున్నంత మాత్రాన అందరూ సెట్ అయిపోయారని అనుకోలేము. అర్థమవుతుందా? కనీసం ఇప్పుడైనా ఒక దీంట్లో ఉండండి, ఒక నార్మల్లో మొక్కల్లాగా ఉండండి అమ్మా. అంతకన్నా ఏం చెప్తాం ఇక్కడ మన ఎగ్జాంపుల్. అంతకన్నా ఇంకేం చెప్పగలం చెప్పండి. ఒకే నార్మల్లో ఉన్న మొక్కల్లాగానే ఉండండి అంటున్నాం. నారు పుల్లు వచ్చినటువంటి వాళ్ళలాగా అయిపోకూడదు మీరు. ఎలాగ అయిపోకూడదు? అదేంటది మొదట వచ్చిన తెగులు ఏం చెప్పుకున్నాం మనం? నారు పుల్లు తెగులు వచ్చినట్టు అయిపోకూడదు మీరు. ఎలా ఉండాలన్నమాట? నారుమడిలో చక్కగా పెరుగుతున్నటువంటి మొక్కల్లాగా అవ్వాలి. కాలేజ్ అంటే ఎలాంటిదంటే ఒక నారుమడి లాంటిది. మన కాలేజ్ ఎలాంటిది? నారుమడి లాంటిది. మీకు చక్కగా మంచి రైతులు సీట్ బెడ్స్ తయారు చేసి మిమ్మల్ని అందులో పెంచుతున్నాను ఇక్కడ. మీరేం చేసుకోవాలి? చక్కగా ఎలాంటి వ్యాధుల బారిని పడకుండా, ఎలాంటివి బారిన పడకుండా చక్కగా మంచి నారు మొక్కలా తయారయ్యి వెళ్ళిపోవాలి. సో కాలేజ్ అనేది ఎలాంటిదన్నమాట? నారుమడి. సింపుల్గా మీకు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన లెక్చరే. నారుమడి లాంటిది కాలేజ్. సో కాలేజీలో ఉన్నంతకాలం మంచి నారు మొక్కల్లాగా దిట్టంగా బలంగా తయారై బయటికి వెళ్ళాలన్నమాట. సో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి? ఏదో ఉద్యోగాలు రావడము లేకపోతే ఏవో రావడమో చేస్తారు. అంటే అదేంటన్నమాట, అది ఒక మెయిన్ ఫీల్డ్. అదొక మెయిన్ ఫీల్డ్లోకి వెళ్తారు మీరు. చెప్పాను కదా నేను మొట్టమొదటి చెప్పిందే మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ కాలేజీ వాతావరణం లేకపోతే కాలేజ్ అంతా కూడా ఒక నారుమడి లాంటిది. 2 ఏళ్ళు నారుమడి అనమాట ఇది. నారుమడి ఎంత? 2 ఏళ్ళ నారుమడి. సో ఈ 2 ఏళ్ళ నారుమడిలో మీరు నారులాగా బలంగా పెరిగితే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే, ఆపండి, అది ఏమవుతుందంటే చక్కగా మంచిగా పెరుగుతారు. అర్థమైందా? 2 ఏళ్ళ పాటు చక్కగా మిమ్మల్ని అందుకే చక్కగా జీవ శిలీంద్రనాశనలు ఉపయోగించి విత్తన శుద్ధి చేసి పెడతాం. ముందు మీ అందరికీ ముందు ఏం చేస్తాం అనమాట? విత్తనాలు శుద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. విత్తనాలు శుద్ధి చేసుకోవడానికి కొంతమంది ముందుకు రాదు. అలాంటి వాళ్ళందరూ ఏమవుతుంటారంటే అడ్డదారులు దొక్కుతూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే విత్తన శుద్ధి అనేది జరగలేదు, ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది, కొన్ని రోజులు అలా గడిచేటప్పటికి తప్పనిసరిగా శిలీంధ్రం ఆశిస్తుంది. శిలీంధ్రం ఆశించేస్తుంది తప్పనిసరిగా. ఏ శిలీంధ్రము? మొక్కలకైతే పిటిఎం శిలీంధ్రం ఆశిస్తుంది, మీకైతే అదేదో శిలీంధ్రం ఆశిస్తుంది అనమాట. అక్కడి నుంచి డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. చదువుకి దూరం అయిపోతారు. అర్థమవుతుందా? చదువుకు దూరం అయిపోతారు, ఇంకేవో పనులు చేస్తుంటారు అనమాట. పేరెంట్స్కి ఏమో తప్పుడు సమాచారాన్ని అందజేస్తుంటారు. పేరెంట్స్ వచ్చేటప్పుడు నాకు 5 పాస్ అయిపోయాను అంటారు, అన్నీ చూస్తే 5 ఫెయిల్ అయిపోయి ఉంటారు ఇక్కడ. అంటే అది చెయ్యాలంటే ఇమీడియట్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెయ్యాలంటే ఏం చేయొచ్చు? ఇమీడియట్గా తెలియపరచవచ్చు. మేము పేరెంట్స్కి తెలియపరచడం పెద్ద విషయం ఏంటి? మీరు ఒకసారి రండి అంటే చాలు, అంతే. ఏదో టైంలో చూసుకుని వాళ్ళు వస్తారు, మీ డేటా అంతా వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక నార్మల్ లాంటిది. ఏది? 2 ఏళ్ళ కాలేజీ జీవితం అంతా కూడా ఒక నార్మల్ లాంటిది అనమాట. నువ్వు మంచిగా ఇలాంటివన్నీ తట్టుకొని, ఇలా భూమిలో చాలా శిలీంధ్రాలు ఉంటాయి. భూమిలో చాలా శిలీంధ్రాలు ఉంటాయి, చాలా అటాక్ చేస్తుంటాయి అన్నమాట శిలీంధ్రాలన్నీ. ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని చక్కగా నిలబడి, కొంతమంది చదువుతుంటే పాడు చేస్తుంటారు, చదవకపోయినా కొంతమంది పాడు చేస్తుంటారు. చదివి పాడైపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చదవక పాడైపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అన్న. సో ఇవన్నీ కూడా నార్మల్లో వచ్చే సమస్యలు లాంటివి. నార్మల్లో వచ్చేటువంటి సమస్యలు లాంటివి. మనం అందుకే ఏం చేస్తామంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత ఏమైనా వచ్చేటట్టయితే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? స్ప్రేయింగ్ చేయాలి.
డ్రెంచింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు స్ప్రేయింగ్ చేయాలో తెలుసుకోవాలి, ఎప్పుడు డ్రెంచింగ్ చేయాలో అప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అంటే అవన్నీ స్ప్రేయింగ్ డ్రెంచింగ్ అంటే ఏంటి, ఇమీడియట్గా మనం తీసుకునేటువంటి యాక్షన్స్ అన్నమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే 2 ఏళ్ళ తర్వాత సరైనటువంటి మంచి బలంగా ఉండేటువంటి ఒక నారు మొక్కలా తయారవుతుంది. నారు ఎప్పుడు ఎంత బలంగా ఉంటే మెయిన్ ఫీల్డ్లో పంట అంత బలంగా వస్తుంది, దిగుబడి కూడా అలాగే వస్తుంది. పనికిమాల నారు వేసాం అనుకోండి, అసలు దాంట్లో మనం దిగుబడి ఏమి ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. మంచి నారు కనుక మనం వేసాం అనుకోండి, పంట కూడా అలాగే ఉంటుంది. మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి, నారుని బట్టే పంట. సో మంచి నారు పట్టుకెళ్ళేసు అంటే ఎలాంటి తెగుళ్ళకి ఎలాంటి ఇవన్నీ సోకకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి మంచి నారు తీసుకెళ్ళి మనం పొలంలో నాటుకున్నాం అనుకోండి, నీకు వచ్చే దిగుబడి కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? మంచి దిగుబడి వస్తుంది. నువ్వు ఎంత ఆశిస్తావో అంతకన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. అంతా మన నారు మహత్యం. అదే నువ్వు నారే ఈజ్రోమ్ అనుకుంటున్నటువంటి నారు తీసుకెళ్ళి వేసావు అనుకోండి, ఈజ్రోమ్ అని ఉన్న నారు అంటే ఏంటి, డ్రెంచింగ్ అంటే తెలియదు, అసలు స్ప్రేయింగ్ అంటే తెలియదు, అసలు ట్రైకోడర్మా అంటే తెలియదు, అసలు ఏది శిలీంద్రనాశనం ఏది ఇదో తెలియదు మనకి. అలాగే నువ్వు ఈ కాలేజీలో చదివేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి ఉద్ధరించేది ఏంటి అని నేను అడుగుతున్నాను. అంటే నారు సరిగ్గా లేదనుకో, బయటికి వెళ్ళి మనం ఏం చేయలేమన్నమాట. చాలా అతి తొందరగానే అక్కడికి వెళ్ళాక తెగుళ్ళు వస్తాయి, నీకు సబ్జెక్ట్ ఉండదు, నువ్వు పైకి ఎదగడానికి అవకాశం ఉండదు. మరి ఏమీ లేకుండా బయటికి వెళ్ళి నువ్వేం సాధిస్తావు? ఏమీ సాధించడానికి అవకాశమే లేదు. ఏమీ సాధించడానికి ఎలాంటి అవకాశం కూడా లేదంతే. అంతే, నువ్వు డెవలప్మెంట్ అనేది అక్కడితో ఆగిపోద్ది అనమాట. అర్థమైందా? సబ్జెక్ట్ ఉండాలి, సరైనటువంటి టాలెంట్ ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నీకు జీవితంలో పైకి వెళ్ళడానికి అవకాశాలన్నీ వస్తాయన్నమాట. ఏమీ లేకుండా సబ్జెక్ట్ లేదు, కొన్ని అలాగే నీకు ఏ టాలెంట్ లేదు, అలాంటప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయి? సో అవన్నీ రావడం కోసం ఇక్కడ అన్నీ చెప్తుంటారు మీరు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందుకే చెప్తుంటారు అనమాట. సో అది పరిస్థితి. ఎందుకంటే నార్మల్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, మీకు ఇప్పుడు చెప్తేనే అర్థం అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో 2 ఏళ్ళు కాలేజీ జీవితం ఎలాంటిది అనమాట, ఒక నార్మల్ లాంటిది. మీరు జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటారు, ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనం కొత్తగా నార్మల్ చేసి దాంట్లో విత్తనాలు చల్లినట్టుగా ఉంటుంది అనమాట మీ పరిస్థితి. సరిగ్గా కండిషన్స్ అన్నింటినీ తట్టుకుని బయటికి నిలబడి నేను కామెంట్ చేయకండి, అర్థమైందా? మాట్లాడడానికి అవకాశం లేదు మీకు. అంత సీన్ లేదు, అంత వయసు లేదు, అంత క్లాసులు లేవు, అంత ఇది లేదు మీకు. చెప్పింది చెప్పినట్టుగా విన్నమే, అర్థమైందా? సరదాగా నేనేం చెప్పట్లేదు. మీరెంత వెనకబడి ఉన్నారనేది నేను చెప్తున్నాను అన్నమాట. మొక్కలు ఎలాగైతే ఒక మొక్క ప్రధానమైనటువంటి మొక్కగా మారడానికి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటుంది అన్నమాట. మొక్కల గురించి మనం చెప్పుకుంటే భూమిలో ఒకళ్ళు శిలీంధ్రాలు ఆపేస్తాయి, దాన్ని తట్టుకుని నిలబడుతుంది. బయటకు వచ్చిన తర్వాత మరికొన్ని శిలీంధ్రాలు దాడి చేస్తాయి, దాన్ని తట్టుకుని నిలబడుతుంది. కీటకాలు ఎన్నో వచ్చి దాని మీద దాడి చేస్తాయి, వాటిని కూడా తట్టుకుని నిలబడతాయి. ఇలాగ 20 రోజుల పాటు అక్కడ అది అన్నిటినీ ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. ఈ నారు మనం ఏదైతే వేస్తామో ఈ నారు మొక్కలు కనీసం 20 రోజుల పాటు ఇవన్నిటిని ఎదుర్కొంటూ ఉంటాయి. అవన్నీ కూడా వీటన్నిటిని తట్టుకున్నటువంటి మొక్కలే నారుగా మెయిన్ ఫీల్డ్కి వెళ్తాయి. ఈ అన్నిటికీ తట్టుకోలేకుండా ఇవన్నీ మనకి ఎందుకులే, మనం ఏం చేయలేము, మన వల్ల కాదు అనుకునేటువంటివన్నీ కూడా అక్కడే నాశనం అయిపోతాయి అన్నమాట. సో మనం మిరప నార్మల్ వేసామంటే కనీసం 20 రోజులు మనం సీడ్ బెడ్లు ఎలాగైతే ఉంచుతామో నెమ్మలు కూడా 2 సంవత్సరాల పాటు ఇక్కడ అలాగే ఉంచుతారనమాట. ఈ 2 ఏళ్లలో మీరు చాలా విషయాలన్నీ నేర్చుకుని ఇలాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎన్నో రకాలుగా వస్తుంటాయి, పిల్లల దగ్గర నుంచి వస్తుంటాయి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తుంటాయి, ఎక్కడి నుంచో రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తట్టుకుని చక్కగా 2 ఏళ్ళు అయ్యేటప్పటికి మీరు అన్ని లక్షణాలతో మంచి నారు మొక్కలాగా తయారయ్యారనుకోండి, మీరు ఏ పొలంలోకి అయితే పనిచేయడానికి వెళ్తారో లేకపోతే ఏ కంపెనీలోకి అయితే పనిచేయడానికి వెళ్తారో అక్కడ మీరు సక్సెస్ అవుతారు, మీ కంపెనీ కూడా సక్సెస్ అవుతుంది. అర్థమైందా? లేదనంటే ఏం లేదు. అగ్రికల్చరు సీ టెక్నాలజీ వాళ్ళకంటే అందరికంటే కూడా మీకు ఎక్కువ టెక్నాలజీ తెలిసి ఉండాలి. అన్నీ చేస్తూ చేసేటువంటి పనులే అన్నమాట. ఇప్పుడు వ్యవసాయం ఎవడన్నా చేస్తాడు, మనం చెప్పాలేంటి? ఇప్పుడు డిప్లొమా ఇక్కడ చదివేసి ఈ చదివిన డిప్లొమా కూడా బయటికి వెళ్తే కానీ ఎవరికి వ్యవసాయం తెలీదా? రైతులు తెలియదేంటి? వరి ఎలా పండించాలి, మొక్కజొన్న ఎలా పండించాలి, ఇలాంటివన్నీ బయటికి తెలియదా ఏంటి? సో తెలుసు. సీడ్ టెక్నాలజీ విత్తనాలు ఎలా ప్రొడ్యూస్ చేయాలో తెలుసు. కానీ హార్టికల్చర్ ఉందనుకోండి, సో ఈ హార్టికల్చర్లో అన్ని టెక్నాలజీలే. గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో తెలియదు, ప్రూనింగ్ ఎలా చేయాలో తెలియదు, అంటుకట్టడాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉంటాయన్నమాట. అర్థమైందా? ఊరికే తప్పించుకుని వెళ్ళిపోదాం, లేకపోతే ఎక్కడికో 2 సంచులు ఇలా పట్టుకుని సాయంత్రం వెళ్ళిపోదాము, ఈ టార్గెట్ ఉండకూడదు మనకి. కొత్త టెక్నాలజీలు ఏమైనా తెలుసుకునేటట్టయితే నీకు ఏ ఉద్యోగం రాకపోతే కనీసం చిన్న నార్మల్ పెట్టుకుని బ్రతకొచ్చు అనమాట. తెలుసా అది మీకు? నార్మల్ మనకి ఎప్పుడైనా వీలు పడుతుందో లేదో తెలియదు.
ఒకవేళ పడేటట్టు అయితే ఎక్కడో కడియం ఒకసారి మీకు తీసుకెళ్ళాలి, మీకు చాలామంది చూసుంటే ఉండొచ్చు కనుక. సో కడియం అనేటువంటి ఊరు నార్మల్లీ బాగా ఫేమస్ అనమాట. నారు పెంచుతారు అంతే అక్కడ, మొక్కలు నారు నర్సరీస్ తెలుసా మీకు? కడియం నర్సరీ అంటారు అనమాట. ఇలాగే నువ్వు ఏ డిప్లొమా చదువుతావో డిప్లొమా కూడా చదవలేనటువంటి వ్యక్తులు, కనీసం వేలు ముద్ర వేసేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చిన్న చిన్న నర్సరీలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు. ఎంత సంపాదిస్తున్నారు? అంతే లేదన్నమాట, అంత చిక్కనటువంటి డబ్బు సంపాదిస్తున్నారు. అంతా చూస్తే అక్కడ వ్యాపారం ఏంటంటే మొక్కల వ్యాపారం. రకరకాలైనటువంటి మొక్కలన్నీ విదేశాల నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ తీసుకుని వచ్చి ఇక్కడికే విదేశాల నుంచి తీసుకెళ్తుంటారు. కడియం నర్సరీ అనేది అంత పెద్ద ఫేమస్ అనమాట. అక్కడ ఉండేటువంటి రైతులు కానీ వాళ్ళని కానీ మీరు పరిశీలన చేస్తే చదువుకోలేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ, సరైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి 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 ఇప్పుడు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. సో హార్టికల్చర్ అంటే నీకు డిప్లొమా చేసేసి హార్టికల్చర్లో ఏదో ఉద్యోగం వచ్చేస్తే నీ జీవితం అయిపోద్దని కాదనమాట. సో టెక్నాలజీ తెలుసుకోవాలి ఎలా పెంచాలి. ఇప్పుడు మన ఎంట్రన్స్లో మొక్కలు వేసాం, ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి కదా జురాంటా అంటాం, ఎల్లో కలర్లో ఉంటాయి కదా, మనం కట్ చేస్తాము మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, కట్ చేస్తే పెరుగుతాయి. ఆ మొక్క ఎంతకు అమ్ముతున్నాడు తెలుసా బయట? 30 రూపాయలు. ఒక చిన్న కొమ్మ ఇలా కట్ చేసి వాడు వేసింది ఏం లేదనమాట, మనం కటింగ్ చేసి మీరు అవన్నీ బయటపడేసారు మొన్న ఆ రోజు అక్కడ. ఆ మొక్క ఒకటి చిన్నది కట్ చేసి చిన్న ఇంట్లో మన ఒక పాలిథిన్ కవర్లో పెడతాను, అలా పెట్టి అది పెరిగినందుకు 2 ఆకులు వస్తే దానికి 30 రూపాయలు అమ్ముతున్నారు. మీరు ఇక్కడే కావాలంటే వెళ్ళి సాలూరులో ఒకసారి అడగండి మీరు. వ్యాపారం అంటే ఎలా సాగుతుంది, అలాగే కొనుక్కుని వెళ్తుంటారు అవన్నీ కూడా. దాన్ని పెద్దగా పెట్టుబడి అనేది ఏమి ఉండదు అనమాట, చాలా తక్కువ. నువ్వు మెయింటైన్ చేయాలంటే మాత్రం కోట్ల రూపాయలు, కోట్లు కూడా కాదు కొన్ని వందల కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది అక్కడ. ఎక్కడ? కడియంలో. వాళ్ళందరూ కూడా ఇలాగే అనమాట. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నువ్వు అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలవు. దాని అందరికీ ఉండాల్సిన ఏంటంటే టెక్నాలజీ నేర్చుకోవాలని ఉండాలి. నార్మల్ ఇప్పుడు నేను నార్మల్ గురించి చెప్పానా, ఈ నార్మల్ అనేది మనకి ఇంకా ముందు రాలేదు కాబట్టి ఇక్కడ నేను చెప్పాను. ఎందుకంటే అన్ని పంటలకి అదే వేస్తున్నాం మనం, మిరప వేస్తాం, వంగ వేస్తాం, ఇంకేదో వేస్తాం, అన్నిటికీ వేస్తాం. చిన్న నార్మల్ పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓన్లీ ఒక టార్గెట్ ఉద్యోగమే కూడా పెట్టుకుంటే ఎవరికి అవ్వదనమాట. నువ్వు ఉద్యోగం పెట్టుకుని నాకు ఉద్యోగం వస్తే కానీ నేనేం చేయను అనేది ఏమి ఉండకూడదు. ఇది ఒక వృత్తి విద్య లాంటిది, ఈ కోర్స్ అలాంటిది అనమాట. ఒక వృత్తి విద్య లాంటిది. గవర్నమెంట్ కూడా అందుకే దీన్ని పెట్టారు. యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు పెట్టారు అని అంటే ఇది ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వస్తే మంచిదే, రాకపోతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారన్నమాట. అందుకు మీరు ఏం చేయాలి, వీలైనంత ఎక్కువ టెక్నాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. చెప్తుంటారు టీచర్లకి ఎప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే టీచర్లకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్దామని ఉండాలన్నమాట. గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ప్రూనింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ టీచర్స్ని అడిగి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం అయిపోతే చిన్న సంచులు పట్టుకుని వెళ్ళిపోదామని ఉండకూడదు. వీళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళే కొట్లాడేసుకుంటారు. మీరంటే బయటికి వెళ్ళిపోతున్నారు, ఫ్రీ అయిపోతున్నారు, వచ్చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళే కొట్లాట. ఒకళ్ళేం చదువుతానంటారు, ఒకళ్ళు చదవనంటారు, ఒకళ్ళే ముందు సబ్మిట్ చేస్తారు, ఒకళ్ళే వెనక్కి చేస్తానంటారు. సబ్మిట్ చేస్తానంటే ఒకళ్ళు వద్దంటారు, రెండో వాళ్ళేమో చేసేస్తానంటారు. ఇది ఒక పంచాయతీ అక్కడ. ఉన్నవాళ్ళు నలుగురికి మళ్ళీ మధ్యలో కోఆపరేషన్ లేదనమాట. సో ఇలా జరిగిపోతుంటుంది అనమాట. దీనివల్ల ఏంటి, చదవాలనుకున్న వాళ్ళు ఏమో చదవలేరు, అసలు ఎవరు చదవలేరు, ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు అన్నమాట. సో ఇలా జరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే టీచర్లకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ప్రవర్తించండి అందరూ. అమ్మ వాళ్ళు ఉన్నారు పర్వాలేదు, వాళ్ళకి ఏదో ఒకటి మనం చెప్పాలి, అలా ఉండాలన్నమాట. టీచర్స్కి ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగించడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఇవన్నీ కూడా ఏ సబ్జెక్టుల్లో మీకు ఉంటాయో వాళ్ళని అడిగి ఇది ఎలా చేయాలి సార్, ఇది ఏంటి చెప్పండి, అలాగే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఏదో వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు ఆ టైప్లో కాకుండా కొద్దిగా మీరు కూడా దానికోసం ప్రయత్నం చేస్తే జీవితం బాగుపడుతుంది. ఉద్యోగం ఒకటే జీవితం కాదనమాట. ఉద్యోగం వచ్చి సంపాదించేస్తే మీకు లక్షలు కోట్లు ఎవరు ఇచ్చారు మీకు? అంతా చూస్తే 10,000 15,000 కన్నా ఎక్కడ ఎవరన్నమాట. మరొకటి కింద ఎప్పుడు కూడా బానిసగా పనిచేయాలి. ఉద్యోగం అంటే ఎప్పుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మరి మీరు పని చేస్తున్నారు కదా అంటే మా పరిస్థితి వేరు. ఉద్యోగం అని అంటే మేము టీచర్స్కి ఎలా ఉంటుందో పక్కన పెట్టండి. మీకు ఏ ఉద్యోగాలు వస్తాయి? బయటకు వెళ్తే ఎక్స్టెన్షన్ వర్కర్స్ కానీ దేనికైనా వస్తారు. మీ మీద 10 మంది ఉంటారు. 10 మంది అధికారులు చెప్పిన పనులన్నీ చేస్తుండాలి. 10 మంది అధికారులు ఎవడో ఇష్టానుసారంగా ఎవడు దీని ప్రకారం వాడు చెప్పేస్తుంటారనమాట. గ్రౌండ్ లెవెల్ వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు మీరే. ఈ పనుల కంటే సొంతంగా ఒక చిన్న నర్సరీ పెట్టుకోవడం ఎంతో మంచిది.
అది పెట్టుకోవాలంటే బోర్డు అంత దానికి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, అంతా ఉండాలన్నమాట. సో అవన్నీ 2 సంవత్సరాల్లో మీరు సంపాదించుకుంటే ఎవడో వచ్చి మీకు ఉద్యోగం ఏమైనా అవసరం లేదు, మీరే 10 మందికి ఇస్తారనమాట ఉద్యోగం. ఎప్పుడు కూడా అలాగ ఉండాలి, అంటే మన ఆలోచన విధానం అలా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి, మనమే 10 మందికి ఉద్యోగం ఇచ్చినట్టు ఉండాలి. అంతే తప్ప ఎవడైనా చిన్న ఉద్యోగం ఇస్తే దాంట్లో చేసేద్దాము, వాడు ఏం చెప్తే అది చేయడం బానిసత్వం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలాగైతే మరి ఉద్యోగాలు ఏం చేయొద్దంటారా అంటే దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చేటప్పుడు తప్పనిసరిగా అందులో మనం చేరాల్సిందే. ఏమీ లేదని ఉండిపోవడానికి లేదు. అగ్రికల్చర్ వాళ్ళకి, సీ టెక్నాలజీ వాళ్ళకి అవకాశాలు లేకపోయినా మీకు బాగుంటాయి. ఎలా ఉంటాయి, మీ చేతి వృత్తి అది, చేతి వృత్తి అంటాం కదా, చేతి వృత్తులు చేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, చేసిందే పదే చేస్తుంటారు అనమాట. నీకు 2 సంవత్సరాలు చదివేసి బయటికి వెళ్ళినా గ్రాఫ్టింగ్ అంటే తెలీదు, ప్రూనింగ్ అంటే తెలీదు, లేదా లేయరింగ్ అంటే తెలీదు. ఇలాంటి చిన్న పనులు కూడా నువ్వు తెలియకుండా బయటికి వెళ్తే ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలనిపిస్తుంది, అప్పుడు చెప్పడానికి ఎవరు ఉండవు. కాలేజీలో ఉన్నప్పుడు తెలుసుకోకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకేం తెలుసుకుంటావు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైతే అవకాశాలు ఉంటే వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలిసినంత వరకు, లేకపోతే ఏదో చేయడానికి అన్ని ప్రయత్నం చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చుట్టుపక్కల చాలా చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల చాలా కాలేజ్ ఫారమ్స్, అలాగే ప్రైవేటు వ్యక్తులు కొంతమంది మెయింటైన్ చేస్తున్న ఫారమ్స్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చూపెట్టడానికి చాలా ఉంది, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి, మీకు లేదు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఎక్కడికైనా ఏదైనా ప్రయత్నం చేయండి అనో, లేకపోతే మీరేం చేస్తున్నారంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అసలు సుదూరమైనటువంటి ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు టీచర్స్. అది కుదరదు, అర్థమైందా? మీరు ఉత్సాహంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటారు, మిగతా వాళ్ళు ఎక్కడికైనా సరే తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అర్థమైందా? సో మీరు దీంతో పాటు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏం తెలుసుకోవాలి, చదువుతో పాటుగా కొన్ని వర్క్స్లో మీరు ఎక్స్పర్టైజ్ ఉండాలి. మీకు నేర్చుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటాయి. కాబట్టి ఈ పనులు తెలుసుకుని ఉండాలన్నమాట. మొక్కలు పెంచాలని చెప్పి గులాబీ మొక్కలు వేసిన తర్వాత దాన్ని మా దగ్గరికి వెళ్ళడం మానేశారు ఎవరు. గులాబీ మొక్కలు చివరి ఎక్కడో నాటామన్నమాట. పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటిస్తామని సీనియర్స్ చెప్పారనమాట. వాళ్ళు వదిలేశారు. అవో 10 మొక్కలు 15 మొక్కలు ఉన్నాయి, దాన్ని అసలు పట్టించుకోవడమే మానేశారు ఎవరు. మరి ఎలా తెలుస్తుంది మీకు దాంట్లో ప్రూనింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఎలా చేయాలి, దాన్ని ఎలా చేస్తే మొక్కలు పెరుగుతాయి? ఫ్లోరికల్చర్ అంటారు దాన్ని. ఏమంటారు? ఫ్లోరికల్చర్ అంటారు. దాంట్లో కూడా కోట్ల రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నారనమాట. ఫ్లోరికల్చర్లు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. విదేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు, ఇంకా దేశీయంగా పంపించేవాళ్ళు, ఒక గ్రీన్ హౌస్ లాంటిది ఏదో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న వాళ్ళందరూ చాలా ఉన్నారనమాట. ఇలాంటి వాటి మీద కొంచెం ఏదైనా కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు అంటే ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా ఉండాలని లేదు. ఇప్పుడు డిఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకలా ఉంటారు. డిఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకలా ఉంటారు. హార్టికల్చర్ వాళ్ళు ఉంటారు, మీరు ఇంకోలాగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అందరికీ అన్ని విధాలుగా ఉండాలని ఏం లేదనమాట. మీ టాలెంట్స్ మీకుంటే, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఏమో నీకు వేరే ఇలాంటి విషయాల మీద ఎక్కువ టాలెంట్స్ ఉన్నాయేమో. ఇప్పుడు ఎంతో పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు మనకి. పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ చదువుల్లో మంచి ఎక్స్పర్ట్లు అనుకున్నారా? చదువుల్లో మంచి పెద్ద ఎక్స్పర్ట్లు, లేదా అన్నింటిలోనూ టాప్ ర్యాంకర్స్ అని అనుకుంటున్నారా ఏంటి? సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటే 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడు, తెలుసా? మరి అతనికి ఈరోజు ఎందుకు మనం అంత, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే మీకు తెలుసా? మరి ఎందుకు తెలిసింది మీకు? వారికి ఉండేటటువంటి టాలెంట్ వల్ల మనకు తెలుస్తుంది. ఏదో ఒక రకంలో వాళ్ళు కృషి చేశారు కాబట్టి తెలుస్తుంటుంది అనమాట. అలాగే పెద్ద మనకి ఎవరైతే సెలబ్రిటీస్ అనుకుంటామో వాళ్ళందరూ కూడా 10th ఫెయిల్, లేకపోతే ఇంటర్ ఫెయిల్. వీళ్ళే పెద్ద వాళ్ళందరూ. బిల్ గేట్స్ ఉన్నాడంటే వాడు చదువు కూడా అంతంత మాత్రం. అలాగే ఈ ఫేస్బుక్కి సంబంధించిన వాడు ఉన్నాడు కదా, జుకర్బర్గ్, వాడు కూడా పెద్ద చదివిన వాడు కాదు. ఇంక వేరే మీరు ఎవరిని తీసుకున్నా సరే చదువుల్లో వీళ్ళందరూ పెద్ద ఎక్స్పర్ట్లు మాత్రం ఏమీ కూడా కాదు. వీళ్ళందరూ చదువుల్లో ఉద్ధరించేసిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళకు ఉండే టాలెంట్ని వాళ్ళు గుర్తించారనమాట. నేను కూడా అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. సో ఆ టాలెంట్ని ఎవరైతే గుర్తించారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటిస్తుంటారు. వాళ్ళు ఏ రంగంలో అనుకున్నారు? మీరు క్రికెట్ చూస్తుంటారా? క్రికెట్ చూస్తుంటే యావరేజ్ ఏజ్ ఎలా ఉంటుంది? క్రికెట్ టీంలో ఎలా ఉంటారు? ఎంత ఏజ్లు ఉంటాయి? ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి అనమాట. 25-26 ఏళ్ళకే వాళ్ళు సీనియర్ క్రికెటర్ల కింద వాళ్ళని పరిగణిస్తుంటారు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఇది కెరీర్ ముగిసిందని అప్పుడే పేపర్లో రాస్తుంది. అంతే 30 ఏళ్ళు వచ్చేటోడికి అసలు వాడు ఎందుకు పనికిరాడు అని తేల్చేస్తారు అనమాట. అంటే ఇంకా అయిపోయాడు అని.
30 ఏళ్ళు వచ్చినా కొంతమంది వర్క్ స్టార్ట్ చేయలేరు. ఇంకా వాడు ఇంకేవో చదువుకోవడమో లేకపోతే ఏదో ఏదో ఇంకా ఉద్యోగం కూడా చేయలేకుండా అలా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అది పరిస్థితి, అది పని కాదు. కాబట్టి ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో మనకి ఏం టాలెంట్స్ ఉన్నాయని మనం గుర్తించి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు సరైన చదువు లేదు, మీ బ్యాచ్ అందరికీ నేను చెప్తున్నాను కదా, మీకు సరైనటువంటి చదువు లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, లేయరింగ్ ఎలా చేయాలి, లేకపోతే ఏదైనా పని ఎలా చేయాలి, నార్మల్ ఎలా పెంచాలి, ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటి విషయాలు అన్నిటి మీద మీకు మంచి ఇది రావాలన్నమాట. ఒక గ్రీన్ హౌస్లో మనం దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఇలాంటి విషయాలు నీకు ఉంటే సరిపోదు. మంచి నర్సరీ పెడతావు, చక్కగా ఎవరైనా పెద్దవాళ్ళు సపోర్ట్ ఏదైనా తీసుకుని చక్కగా చేసుకుంటే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అంటే మీ బ్యాచ్ని బట్టి నేను చెప్తున్నాను. కొన్ని బ్యాచ్లు ఎలా ఉంటాయి, చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, బాగా పాత బ్యాచ్ ఉండేవి అనమాట. మనం 2010, 2011 ఆ టైంలో ఉండేటువంటి బ్యాచ్లు ఉండే 12, 13 అలా బ్యాచెస్ ఉండి వాళ్ళందరూ కూడా క్లాసులో 60 మంది ఉన్నారనుకోండి, 60 మందిలో 58 మంది చక్కగా చదువుకుంటుండేవారు. ఎవరిని ఎంచడానికి లేదనమాట. 58 ఒక ఇద్దరు ముగ్గురు ఏదో అలా అలర్చిల్లరగా ఉంటుండేవాళ్ళు అనమాట. వీరందరికీ మార్కులు ఒకే విధంగా వస్తుండేవి. ఫైనల్ అవనివ్వండి, మిడ్ అవనివ్వండి, ఏ మార్కులు అయినా సరే అందరికీ కూడా ఒకే విధంగా వస్తుండేవన్నమాట. ఒకేలా వస్తుంది అందరికీ. దాదాపుగా బాగా చదివిన వాళ్ళు ఉంటారు, బాగా చదవలేని వాళ్ళు, అందరికీ ఒకే టైప్లో మార్కులు వస్తుండేవి. అంటే అక్కడ అర్థం ఏంటి? బాగా చదివిన వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. 9 దాటిన వాడు ఎలాగో 7.0 వచ్చిన వాడు కూడా వాడితో సమానంగా చదువుకుంటుండేవారు. అది ఆ మార్పు మేము అప్పుడు గమనించాం. 7.0 వచ్చి కాలేజీలో చేరి ఇక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా మనం ఎలాగైనా కష్టపడి చదవాలని చెప్పి టాపర్స్తో సమానంగా చదివిన వాళ్ళు బోల్డ్ మంది ఉండేవారు అనమాట. మీకు అది లేదు. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే లేరు 10th క్లాస్లో. 8.5 ఎంతో ఉంది మ్యాక్సిమం హైయెస్ట్ గ్రేడ్. సో మిగిలిన వాళ్ళందరూ అలాగే. దాంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. నీకు 8.5 వచ్చిందా లేదా 6 వచ్చిందా, దాంతో ఎలాంటి సంబంధం లేదనమాట. నువ్వు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించావు అనేది కావాలి. మీరు కాలేజీకి వచ్చిన తర్వాత ఏ విధంగా మారారు అన్నదే కావాలన్నమాట. ఇప్పుడు కూడా చదవచ్చు. సో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వర్క్స్ ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, నర్సరీస్ ఎలా డెవలప్ చేయాలి తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. హార్టికల్చర్లో మనకి ఇలాగ నేర్చుకోవాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి. చేతి పనులు ఎక్కువ ఉంటాయి. సింపుల్గా చెప్తున్నాను నేను. అగ్రికల్చర్ ఉంది, నువ్వు కొత్తగా వ్యవసాయం చేయడానికి ఏంటుంటుంది, రైతులకు అన్నీ తెలుసు. అనమాట ఎలా చేయాలి. సంవత్సరాల తరబడి చేస్తున్నారు వ్యవసాయం, అన్నీ తెలుసు వాళ్ళు. నువ్వు కొత్తగా ఈ రోజు వెళ్ళి చెప్పి బోధించేది ఏం లేదనమాట. హార్టికల్చర్ ఉందా, ఇవన్నీ కొత్త టెక్నాలజీ. సో లేటెస్ట్ టెక్నాలజీ మారిపోతుండే, పరికరాలు మారిపోతుండే, అన్నీ మారిపోతుండే. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక గ్రీన్ హౌస్ ఎరెక్ట్ చేయడం ఎలాగా, దాంట్లో ఏం పెంచాలి, ఏమైనా పువ్వులు పెంచొచ్చా, లేదా ఎలా పెంచితే ఎంత ఆదాయాలు వస్తాయి, ఇలాంటి వాటి మీద చాలా ప్రయత్నాలు చేయొచ్చు. చుట్టుపక్కల మన ఏరియాలో చాలా ఉన్నాయన్నమాట. ఆసక్తి కలిగినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమెరికా నుంచి 10 ఏళ్ళు అమెరికాలో ఉండి వచ్చేసి వ్యవసాయాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తెలుసా మీకు? ఇప్పుడు లేటెస్ట్ వ్యవసాయం అంతా ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందన్నమాట. పంచికట్టు కట్టుకుని తలపాగా కట్టుకుని ఉన్న రైతులు ఇప్పుడు ఎవరు కూడా తగ్గిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు, సరైన నాలెడ్జ్ లేక చాలా నష్టాలు చూసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మందుల మీద సరైన అవగాహన ఉండదు, ఏది కొట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. షాపుడు ఏం చెప్తే అది కొడుతుంటారు. ఇండైరెక్ట్గా అలా కొట్టిందే కొట్టి వాళ్ళ లాభాలన్నీ ఇందులో చూసుకుంటాడు అనమాట. చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఇప్పుడేంటి, అందరూ సాఫ్ట్వేర్. మనకి సాఫ్ట్వేర్ రంగం తెలుసు కదా. కంప్యూటర్లో పనులు చేసి అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసి బాగా డబ్బులు సంపాదించి, ఈ సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడైనా ఇక్కడ ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు పొలాలు కొనుక్కొని దాంట్లో వ్యవసాయాలన్నీ చేస్తున్నారన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అని, లేకపోతే ప్రకృతి వ్యవసాయం అని, న్యాచురల్ ఫార్మింగ్ అని ఇలా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఉండే రైతులందరూ అలాంటి వాళ్ళే. టైం ఎప్పుడైనా ఉండేటట్టయితే మీకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ చుట్టుపక్కలే ఉన్నారు చాలామంది. అమెరికాలో 10 ఏళ్ళు పనిచేసి వచ్చిన ఒక ఆవిడ ఇక్కడ దగ్గరలోనే ఒక వ్యవసాయం చేస్తున్నాడు. 10 ఎకరాల పొలం తీసుకొని దాంట్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ రామభద్రపురం అని ఒక విలేజ్ ఉంది, తెలుసు కదా మీకు. రామభద్రపురం దగ్గరలో ఒక ఆవిడ పనిచేస్తున్నారు. ఆవిడ కూడా అమెరికాలో ఉండి 15 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నీ చేసి చివరికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి వీళ్ళందరూ ఏం పని పట్ట లేకుండా చేసుకున్నారు అనుకున్నారా ఏంటి? అలాగే ఖరగ్పూర్లో ఐఐటి చేసి పెద్ద ఉద్యోగాలు అవన్నీ వదిలేసి ఇక్కడే మన దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ఫార్మ్ ఒకటి పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాడు ఒక ఆయన. ఇంజనీర్ అన్నమాట. యూతే కుర్రోడే. ఇంకా చూస్తే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అతను. మరి ఇప్పుడు రైతులందరూ ఇలా ఉంటున్నారు అనమాట. అందువల్ల వ్యవసాయం అనేది తక్కువగా చేసుకోవడానికి లేదు. ఇప్పుడు అందరూ దీని మీద చూస్తారు, వ్యవసాయం మీదకే మనకి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారనమాట.
అందులో ఇలాంటివి ఉన్నాయంటే స్పెషలైజేషన్, హార్టికల్చర్ ఉన్నాయంటే అన్నీ కూడా స్పెషలైజ్డ్ అనమాట అంతా కూడా. కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్పిరేషన్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎలాంటి అవకాశాలు బయట ఉండవు అన్నమాట. మొన్నటి సెమిస్టర్లో చదివారు చూడండి, మొన్న సెమిస్టర్లో చదివినట్టు చదివితే అసలు ఎందుకు మీకు ఇంత పాఠం చెప్పడం కూడా వేస్ట్, అసలు ఇప్పుడు ఇంత మాటలు మాట్లాడడం కూడా వేస్ట్. అది మీరు ఇంకా అదే ట్రెండ్లో కంటిన్యూ అయ్యేటట్టయితే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు, గోంగూర పీక్కున్నట్టే ఉండదు. అర్థమైందా? గోంగూర వేసాము, మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? వచ్చిన 2-3 నెలల పాటు మీరు చేసినటువంటి పని ఏంటి? ప్రతిరోజు గోంగూర కోయడమే మీ పని, అంతే కదా? మరి ఆ టైంలో అలాగే ఉంటుంది. మరి నీ 2 సంవత్సరాల జీవితం గోంగూర పీకినట్టు అయిపోకూడదు. 2 ఇయర్స్ మరి ఇక్కడ చదువుతున్నాం అంటే గోంగూర పీక్కున్నట్టు అయిపోకూడదు అనమాట. ఎంతో కొంత మనం నేర్చుకున్నట్టు ఉండాలి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. టీచర్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా టెక్నాలజీస్ గురించి గట్టిగా మీకు ఉంటాయి కోర్సుల్లో, వాటి గురించి ఎలా చేయాలి ఏంటనేది అంతా ఎప్పుడైనా కలిసి మాట్లాడినప్పుడు మీరు అవన్నీ అడిగితే కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేస్తారు. అందరికీ ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏంటి, ఈ ఫస్ట్ ఇయర్ హార్టికల్చర్ బ్యాచ్ అంతా కూడా ఎందుకు పనికిరాలేనటువంటి బ్యాచ్ అనేవాళ్ళు వచ్చారు ఇక్కడికి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తామండి, ఏం చెప్పినా ఉపయోగం లేదు అనేటట్టుగా మాట్లాడుకుంటున్నాం మేము. ఎంత చెప్పినా సరే వాళ్ళు ఏం సరిగా వినట్లేదు, ఏం చేయట్లేదు, రిజల్ట్ కూడా అలా వచ్చింది, అంత ఉపయోగం ఏం లేదు అని అనేస్తున్నారు అన్నమాట. ఇంజనీరింగ్లో నేను చెప్పిన కోర్సులు ఇంతవరకు ఎవరు ఫెయిల్ అవ్వలేదు, మీరు తప్ప. నేను ఇంజనీరింగ్ కోర్సు చెప్పాను, చాలా కాలంగా నేను చెప్తున్నాను అనమాట. ఇంజనీరింగ్లో మీరే ఫెయిల్ అయ్యారు, మరి ఎవరు ఇంతవరకు ఫెయిల్యూర్ లేదంతే. మరి అలాంటి రికార్డు మీరు క్రియేట్ చేస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగే కలుగుద్ది అనమాట. మాకేమన్నా ఇప్పుడు ఇబ్బందా? ఇప్పుడు ఒక 4-5 ఫెయిల్ అయ్యారు అనుకోండి, లేకపోతే 10 మంది ఫెయిల్ అయిపోయారు అనుకోండి, టీచర్లకి ఏమైనా ఇబ్బందా? టీచర్లకి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ నువ్వు రాయాలి, మళ్ళీ నువ్వు రాసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను పాత అయిపోయిన వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళు ఏదో పనులు ఆలు చేసుకుని ఉంటే ఈశ్వరం అనుకుని మళ్ళీ పాత చదివిందే మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. పేపర్ ఎలా వస్తుందో తెలియదు. హార్టికల్చర్ యూనివర్సిటీలు ఎగ్జామ్స్ అన్నీ కూడా టఫ్గా జరుగుతాయి. మరి ఎలా ఉంటుంది బాధ అంతా అప్పుడు తెలుస్తుంది అనమాట. అందువల్ల ఇమీడియట్గా ఎప్పటికప్పుడు కోర్సు కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందే, లేకపోతే ఉపయోగం ఏం లేదు. మీ బ్యాచ్ మీద ఉన్నటువంటి ఫీలింగ్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయండి దయచేసి. మీ బ్యాచ్ మీద ఉండేటువంటి టీచర్లు అందరికీ ఉండేటువంటి ఫీలింగ్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగానే చదవడానికి ప్రయత్నం చేయండి. కొంత చేసే పనుల చాలా వరకు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. కానీ చెప్పింది ఏదో చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. కొంత దాంట్లో క్వాలిటీ అనేది కూడా అవసరం. ఏదో చెప్తున్నారు, మీకు రకరకాల పనులు చెప్తున్నారు, చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అవి జనరలైజ్డ్గా చేసేటువంటి పనులు అవన్నీ కూడా టెక్నికల్గా కొన్ని పనులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం బయటికి వెళ్ళేటప్పటికి నేను చెప్పాను ఇలాంటివన్నీ కూడా టెక్నికల్గా చేయాల్సిన పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చివరికి నర్సరీలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నర్సరీ బిజినెస్ అనేది చాలా పెద్దది, కోట్ల రూపాయల బిజినెస్ అనమాట. అమరావతి చేశారు కదా, ఇప్పుడు మన రాజధాని తయారు చేస్తున్నారు కదా. సో ఇప్పుడు రాజధాని అనేది కొత్తగా ఇలా పంట పొలాలు కొనేసి దాని మధ్యలో కట్టారనమాట. మధ్యలో బిల్డింగ్స్ కొత్తగా కడుతున్నారు అనమాట. ఆ కృష్ణానది తీరం అంతా కూడా ఇప్పుడు మొక్కలు వేస్తారు. కనీసం 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల బెల్ట్ అంతా కూడా మొక్కలు వేస్తారు అనమాట. ఎక్కడి నుంచి వస్తాయి మొక్కలన్నీ? మొక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నర్సరీల నుంచి రావాలి. ఆ నర్సరీలు ఎక్కడ ఉంటాయి? నర్సరీ పెట్టుకుంటే అలా వస్తాయి అన్నమాట. సో అది 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది, బ్యూటిఫికేషన్ అంటాం అనమాట. ఎక్కడైనా సరే మీరు పెద్ద బిల్డింగ్స్ చూడండి, చివరికి వైట్ హౌస్ చూసినా సరే, అమెరికన్ ప్రెసిడెంట్ ఇది చూసినా సరే, దాని చుట్టూ కూడా చాలా చక్కగా డిజైన్ చేసినటువంటి మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? పార్లమెంట్ కానీ లేకపోతే మనం చూపెడుతుంటారు టీవీలో, పార్లమెంట్ కానీ లేకపోతే ఇతర పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ చూపెడుతుంటారు అనమాట. సో వీటన్నిటి ముందు ఎంత నీట్గా తయారు చేసి పెడతారండి, మొక్కలన్నీ నీట్గా కట్ చేసి రకరకాల డిఫరెంట్ మొక్కలన్నీ వేసి అన్నీ పెంచుతూ ఉంటారు. మరి వాటి వల్ల ఎంత అందం వస్తుందో తెలుసా? మరి వాటి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు నేను? వాటి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎవరు? హార్టికల్చరిస్టులు అంతే. మరి ఇంక వేరే వాడు ఎవడో లేడు. ఇంక అగ్రికల్చర్ లేదా జీ టెక్నాలజీ ఎవడో వచ్చి చేసింది అవన్నీ కాదనమాట. ఈ బిల్డింగ్స్ కానీ పెద్ద పెద్ద ఇవన్నీ వీటి ముందుండేటువంటి గార్డెన్స్ ఇవన్నీ తయారు చేసిన వాళ్ళందరూ హార్టికల్చర్ వాళ్ళే. హార్టికల్చర్లో చేసి దాంట్లో ఎలా చేయాలి ఏంటనేది అంతా ప్లాన్ చేసి అవన్నీ చేస్తుంటారు అనమాట. అంత పెద్ద బిల్డింగ్లకి అందం రావాలంటే ఫైనల్గా ఎవడో ఒక హార్టికల్చరిస్ట్ అక్కడ పనిచేసి తీరాలి.
అప్పుడే అవన్నీ అలా వస్తాయన్నమాట. ప్రతిదీ ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తున్నారా, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, లేకపోతే ఏ కాలేజీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ బిల్డింగ్స్, లేకపోతే ప్రైవేట్లో పనిచేసేటువంటి పెద్ద పెద్ద ఆఫీసులు, బిల్డింగ్స్, వీటన్నిటి ముందు కూడా మంచి లాన్ తయారు చేస్తారు, మంచి మొక్కలన్నీ వేస్తుంటారు. అవన్నీ ఎవరు వేస్తారు? ఎవరు పెడతారని పెట్టి వేయించడానికి లేదనమాట. వాళ్ళకి అది నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఎక్కడ ఏ మొక్కలు పెంచాలి, ఎలా చేసి ఎంత అందంగా మనం తయారు చేయగలం అనేది అది హార్టికల్చరిస్ట్ ఎవడుంటాడో వాడికి తెలుస్తుంది అనమాట. మిగిలినటువంటి ఎవరికి కూడా ఎలాగో కూడా ఏమీ తెలీదు. రకరకాల రంగులు ఉంటాయి మొక్కలు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ఏమో రోజ్ కలర్లో ఉంటాయి, కొన్ని ఇంకో కలర్లో ఉంటాయి. కలర్స్తోనే మ్యాజిక్ చేస్తారు. మీరు గమనిస్తుండాలి బిల్డింగ్స్ ముందు అన్నీ కూడా. మన దగ్గర ఏం లేవనుకోండి, మన దగ్గర ఎండిపోయిన మొక్కలు 4 తప్ప ఏం కనపడవు. హార్టికల్చర్ కాలేజ్ ఉందంటేనే మనం ఆశ్చర్యపోవాలి. ఇక్కడ అలా కాదు, చాలా చక్కగా లాన్ తయారు చేసి మంచి ఇవన్నీ చేస్తారు. దాంతో వాటికి దాని లుక్ మారిపోద్ది కంప్లీట్. ఆ బిల్డింగ్ లుక్కే మారిపోద్ది. ఇంతకుముందు ఇక్కడ మన గెస్ట్ హౌస్ ముందు కూడా చాలా పెద్ద లాన్ ఇవన్నీ తయారు చేశారు, ఒక 5 ఎకరాల్లో. ఒక 5 ఏళ్ల క్రితం మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోయి ఉండేవాళ్ళు అనమాట. పద్మాపురం వచ్చారా మీరు? పద్మాపురం వెళ్ళారు ఎప్పుడైనా? అరకు దగ్గర పద్మాపురం గార్డెన్స్ అని ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా ఏం లేవనుకోండి, ఈ మధ్య కొంచెం డెవలప్ చేశారు. అదొక తోట ఇలాగ అన్నీ ఉండి మొత్తం ఆర్నమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ వేసి పెంచుతున్నారు అక్కడ. సో అంతకంటే అద్భుతంగా ఉండేది మన ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర. మీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా అలాగే అనుకున్నాం, ఇదంతా ఈ హార్టికల్చర్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళందరితో బాగా డెవలప్ చేయించవచ్చు, అది వచ్చి ఇది వచ్చారు. మీరేమో డిఫరెంట్ మైండ్తో ఇక్కడికి వచ్చారు. మీరేదో మైండ్తో మీరు ఇక్కడికి వచ్చారనమాట. ఏదో గడిపేసి వెళ్ళిపోతాం, ఎక్కడ ఈస్ట్ గోదావరిని దీపారు మొత్తం అంతా బ్యాచ్ అంతా, అంతే కదా. మన దాంట్లో సగానికి సగం పైగా ఆ ఈస్ట్ గోదావరిని దీపారు ఇక్కడ. సో మీ 24 గంటలు మీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు సెలవులు ఇస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇదే ఉద్దేశం నేను. మరి ఇలాగ ఉంటే కష్టం అనమాట. ఎప్పుడొకప్పుడు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు, సెమిస్టర్కి ఒకసారి ఇస్తారు, సమ్మర్ వెకేషన్ కూడా ఉంటుంది మీకు. ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకుని రావాలి. 24 గంటలు ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఏముంటుందండి? కాలేజీ జీవితాన్ని అలా మిస్ అయిపోతున్నారు కదా. వీటన్నిటి వల్ల చాలా మైనస్ పాయింట్లు మాకు కలుగుతున్నాయి అన్నమాట మీ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఎందుకులేండి వదిలేసేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనివాడు మనం ఏం చేస్తాం అన్నట్టు అయిపోతుంది. మీ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలంటే, లేదా వీళ్ళకి ఏదో ఒకటి మనం చెప్పాలి, వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నారండి అని అనుకుంటాం అన్నమాట. ఆ ఫీలింగ్ కనుక మీరు క్రియేట్ చేయలేకపోయారంటే మాత్రం చాలా నష్టపోవాల్సి ఉంటుంది మీరే. ఇక్కడ చేయడానికి అంతా కూడా ఉన్నాం అనమాట. చేయడానికి, చేయించడానికి, ఎలాగ ఏది చేయాలన్నా సరే చేయడానికి, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా సరే తీసుకెళ్ళడానికి అన్నిటికీ రెడీగా ఉన్నాం. మరి మీరు ఆ వాతావరణం కల్పించకపోతే కష్టం. మీ ఫస్ట్ సెమిస్టర్లో మీకు వచ్చినంత బ్యాడ్ నేమ్ మరి ఎక్కడ ఎవరికి రాలేదు. బ్యాచ్ అందరికీ ఉన్నటువంటి ఆ బ్యాడ్ నేమ్ అనే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి. త్వరలో వచ్చేటువంటి మిడ్ ఎగ్జామ్స్లోనే ఎగ్జామ్స్ చక్కగా రాయడం, ఇవన్నీ ప్రయత్నం చేయండి. అర్థమైందా? నీకు ఇక 10th క్లాస్లో ఎంత గ్రేడ్తో ఇక్కడ వచ్చావన్నది సమస్య కాదు అసలు. నువ్వు 6తో వచ్చినా సరే ఇక్కడికి వచ్చేటోడికి 9 సంపాదించుకోవచ్చు. చాలామంది ఉన్నారు అలాగే. 6.0 గ్రేడ్తో వచ్చి 9.5 గ్రేడ్తో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇక్కడ పాత చరిత్ర ప్రకారం. అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆటోమేటిక్గా అలాగ అయిందనమాట. ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలుస్తుంటుంది మన టాలెంట్ అనేది. ఏదో ఒక సందర్భంలో మనమే రియలైజ్ అవుతాం అనమాట. అది ఎప్పుడు తొందరగా రియలైజ్ అయితే అంత తొందరగా సక్సెస్ అనేది వస్తుంటుంది. కొంతమంది చిన్న తరగతుల్లోనే రియలైజ్ అవుతుంటారు, మనం బాగా చదివితే మంచి మార్కులు వస్తాయని చెప్పి చిన్న తరగతుల్లో నుంచి చదవడం బాగా మొదలెడతారు. అలాంటి కొంతమంది 10వ తరగతి ఏదో నార్మల్గా పాస్ అవుతారు. ఏదో డిప్లొమా జాయిన్ అయ్యారు అనుకోండి, డిప్లొమాలో వాడికి ఏదో సందర్భంలో అనిపిస్తుంది అనమాట, నాకున్న టాలెంట్ ఇది, నేను ఎందుకు చదవలేకపోతున్నాను అనేది ఏదో సందర్భంలో అనిపిస్తుంది. అంతే, ఇంక మరి వాడిని ఎవరు ఆపలేరు. అలాగే ఎప్పుడో లేట్గా అనిపిస్తే ఉపయోగం ఏంటి? 30 ఏళ్ళు వచ్చాక నీకు అనిపించింది అనుకోండి, ఏంటి ఉపయోగం? అందువల్ల ఏంటంటే ఇలాంటి ఏదైనా చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు కూడా అనిపిస్తుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను క్లాస్ చెప్పి 44 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ సెషన్ కంప్లీట్ అయ్యి అదేదో పొలిటోట్రైకం గురించి మనం చెప్పుకోవడం మొదలెట్టిన తర్వాత అనుకోకుండా ఇటువైపు డైవర్ట్ అయిన తర్వాత 44 నిమిషాలు అయింది ఇప్పటికి. అదవుతుందా? 44 మినిట్స్గా చెప్తున్నాను. ఇదంతా వినేసిన తర్వాత బయటికి వెళ్ళి ఈరోజు బాగా పట్టుకుని వాయించేసేటరా బాబు, మనకి అనవసరంగా ఈ 44 క్లాస్ అంటే ఈరోజు మొత్తానికి బుర్ర పాడైపోయిందిరా బాబు అనుకుని వెళ్ళి మాట్లాడితే నాకు ఎలాంటి ఉపయోగం, నాకు ఎలాంటి నష్టమూ లేదు. నేను చెప్తున్నాను కదా, 44 నిమిషాలు ఏంటి, ఇంకో 44 నిమిషాలైనా నేను చెప్పగలను. కానీ దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి. ఎంత చెప్పిన తర్వాత బయటకు వెళ్ళి అబ్బా బుర్ర తినేసేటరా బాబు ఈరోజు అని అనుకున్నారనుకోండి, నష్టం నాకేం కాదు. ఏదైనా విని దాన్ని ఫాలో అయ్యేటట్టయితే ఉపయోగం మీకే ఉంటుంది, మాకేం నష్టం లేదు. ఇలాంటి 44 నిమిషాలు ఎన్నో 44 నిమిషాలు చెప్తాం. విని ఎవడైనా బాగుపడతారా?
అది మీ అదృష్టం అన్నట్టే లెక్క. ఎవడు పట్టుకుని వాయించేస్తున్నారా బాబు అని అంటే మనం ఏం చేయలేం. మీకు ఎవరు కూడా ఇలా చెప్పేయడానికి అవకాశం ఉండదు. ఏదో దానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఏవో చెప్తుంటాం. మీ బ్యాచ్కి ఉండేటువంటి చెడ్డ పేరు క్యాంపస్లో ఎవరికీ లేదు. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. దానికి తోడు వీళ్ళు మళ్ళీ ఫ్లాష్ లాగా వీళ్ళు ఒక తగులు, వీళ్ళకే పడదు, ఉన్న నలుగురికి పడదన్నమాట. వీళ్ళు తగులు ఇలాంటివన్నీ కాలేజీలో ఉండడానికి లేదు. అసలు అందరూ సమానమే. అందరూ ఏదైనా చేయాలనుకున్నాడు, ఏదైనా సబ్మిట్ చేయాలి, ఏ డేట్లో చేయాలనుకున్నాడు ఆ డేట్లో సబ్మిషన్స్ చేయండి. ఎప్పుడెప్పుడు ఏం చేయమన్నారు చేయండి. ఇతరులను కంట్రోల్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎవరికి ఏదైతే చెప్తామో ఆ టైంలో అవి జరగాల్సిందే. మేమందరూ రాయలేదు, నువ్వు చేయకు, ఇలాంటివన్నీ చేయొద్దు అసలు. మేమందరూ రాయకపోతే మీకు దానికి సంబంధించినటువంటి ఆప్షన్ పడుతుంది, లేదా మీ గ్రేడ్ తగ్గిపోతుంది. ఎవరిది వాళ్ళది, ఎవరికి సంబంధించినటువంటి ఇది వాళ్ళదే అన్నమాట. అర్థమవుతుందా? సో కొద్దిగానైనా మారడానికి కనీసం ప్రయత్నమైనా చేస్తారని ఇంతసేపు 45 నిమిషాల పాటు నేను ప్రయత్నం చేయడం జరిగింది. క్లాస్ ఇంకా ముగుస్తుంది. ఓకే. సో ఏమైనా ఉపయోగం ఉందా ఈరోజు చెప్పిన దాంట్లో? జనరల్గా ఉండేటువంటి మీ గురించి ఇతరులకు ఉండేటువంటి ఫీలింగ్స్ చెప్పాను నేను. ఇప్పుడైనా కొంచెం మారడానికి ప్రయత్నం చేయండి. 10th క్లాస్లో మీరు ఎలా చదివారో మాకు అవసరం లేదు. ఇక్కడ మీరు అందరూ కలిసి చదువుతున్నారా లేదనేది మాకు కావాలన్నమాట. సో ఇప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్తగా చదివేటట్టయితే మీ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ కనుక ఉంటే మీకు ఇంకా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. అలాగా చేయడం కోసం ప్రయత్నం చేయండి. రేపు కూడా మళ్ళీ క్లాసులు ఉంటాయి కదా. ప్రాక్టికల్ ఎప్పుడు ఉంది? సో మళ్ళీ చెప్పుకుందాం. ఇవన్నీ ఇలాగా చెప్పుకుంటూ ఉంటాం. సరే.